హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ కనుక చూసుకుంటే తక్కువ పెట్టుబడి మరియు తక్కువ నీళ్ళతో పండించగలిగే గోరు చిక్కుడు పంట గురించి తెలుసుకుందాం అండి. సరైన సమయంలో సమస్యలు గుర్తించకపోతే ఆశించంత దిగుబడితే రాదు. సో మరి గోరు చిక్కుడులో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎలా దాని మార్కెటింగ్ అయితే ఉంటుంది, దాని గురించి పూర్తి సమాచారాన్ని మనమైతే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి. మరి కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రధానంగా మనమైతే గోరుచిక్కుడు పంటలో తెగుళ్ళ సమస్యలు అయితే వస్తాయండి. అవి ఎలాంటి తెగుళ్ళు అంటే, ఒకటి ఆకుమచ్చ తెగుళ్ళు, రెండవది బూజు తెగుళ్ళు అండి. సో ప్రజెంట్ మనమైతే బూజు తెగులు ఎలా వస్తాయి దాని గురించి మాట్లాడుకుందాం. సో బూజు తెగులు వచ్చేసి ఆకులపై తెల్లటి పిండి లాంటి పొర ఏర్పడుతుంది. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతాయండి. మరి ఇంకోటి ఆకు మచ్చ తెగుళ్ళు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆకులపై నీటి మచ్చలు ఏర్పడతాయి. దాని తర్వాత అవి గోధుమ రంగులకు మారిపోయి గాలిలో తేమ ఎక్కువ ఉండడంతో ఇది వేగంగా వ్యాపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆకుమచ్చ తెగులతో చాలామంది రైతులైతే సమస్యలు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఈ రెండు తెగులు ఎలా కంట్రోల్ చేసుకోవాలి మన పంటలో అంటే, నోవా అగ్రిటెక్ వారి డయాజిల్ ఏదైతే ఉందో ఈ పౌడర్ వచ్చేసి ఎకరానికి 100 గ్రామ్స్ అయితే ఉంటుందండి. 100 లీటర్ నీళ్ళు కలుపుకొని వాడితే ఆకుమచ్చ తెగులు మరియు బూజు తెగులు కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి గోరు చిక్కుడులో రెండవ సమస్య కనుక చూసుకుంటే పచ్చదోమ మరియు తెల్లదోమ, పేనుబంక, ఎర్రనల్లి, తామర పురుగు మరియు కాయతొలిచే పురుగుల సమస్యలు అయితే ఉంటాయండి. ఇవి కనుక మన పంటల్లో కంట్రోల్ చేసుకుంటే లాభదాయకంగా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, కాయతొలిచే పురుగు ఇవి ఎలా కంట్రోల్ అవుతాయంటే, ప్రజెంట్గా మనమైతే చూసుకుంటే నోవా అగ్రిటెక్ కంపెనీ నుంచి ఫ్లైన్ ఏదైతే ఉందో దీన్ని అయితే వాడుకోవాలండి. ఇది కూడా వచ్చేసి ఎకరానికి 100 గ్రామ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దీంట్లో కనుక కంటెంట్ కనుక చూసుకుంటే ఎస్టమి ప్రైడ్ అయితే ఉంటుందండి. 20% ఎస్పీ ఫార్ములేషన్లో అయితే ఉంటుంది. ఇది అంటే పౌడర్ రూపంలో అయితే ఉంటుందండి. ఇది మన పంటల్లో ఒక్కసారి కనుక పిచికారీ చేస్తే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు లాంటి సమస్యల నుంచి మన పంటని రక్షించినట్టయితే ఉంటుంది. ఇది మందు ఎలా పనిచేస్తుందంటే, ఆహారాన్ని తీసుకోవడానికి వచ్చిన పురుగు వాటి నాడీ వ్యవస్థ మీద ఇది పనిచేస్తూ వాటిని ఆహారం తీసుకోకుండానే అక్కడే చనిపోయినట్టు చేయడం అయితే జరుగుతుందండి. మరి కాయతొలిచే పురుగు మరియు ఇంకా పచ్చ పురుగులు, లద్దె పురుగులు ఉంటాయి కదా, సో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే నోవా అగ్రిటెక్ వారి డిఫెండర్ ఏదైతే మందు అయితే ఉందో అది కూడా ఎకరానికి 250 ml అయితే ఉంటుందండి. దాన్ని కూడా స్ప్రే చేసుకుంటే మన పంటలో వచ్చే రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా, కాయతొలిచే పురుగులు, అలాంటి సమస్యల నుంచి కూడా చాలా బాగా కంట్రోల్ అయితే అవుతున్నాయి. కాబట్టి సో అది కూడా 250 ml 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని మందు అయితే స్ప్రే చేసుకుంటే మనకైతే మంచి లాభదాయకంగా అయితే ఉంటుందండి. మరి పూత రాలిపోతుంది, ఏం చేయాలనుకుంటే నోవా అగ్రిటెక్ వారి బోరాన్ ఏదైతే ఉందో దీని అయితే స్ప్రే చేసుకుంటే వచ్చిన పూత రాలకుండా చూసుకుంటుందండి. ఇదండి ఈరోజు వీడియోలో మీకు మన గోరుచిక్కుడు పంటలో వచ్చే సమస్యల గురించి చెప్పడం అయితే జరిగింది. వాటిని ఏ విధంగా నివారించుకోవాలి పూర్తి సమాచారాన్ని మీకైతే ఈరోజు వీడియోలో అందించాను. కాబట్టి మరలా ఒక్కసారి వీడియో చూసి పూర్తిగా మీరైతే తెలుసుకోండి, ఓకేనా? సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.